నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఈరోజు మన మధ్యలో లలితక్క, కొండా లలితక్క, మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారురాలు, సామాజికవేత్త, అనేక అవార్డులు పొందుకున్న ఒక జ్ఞాన యోధురాలని చెప్తున్నాను నేను తనని. ఎందుకంటే దాదాపు ఎన్నో రోజుల నుండి వాట్సాప్ కాల్లో, ఫోన్ కాల్స్లో మనం మాట్లాడుతూ వస్తున్నాం అక్కతోని. చాలా అద్భుతంగా ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ తను మాట్లాడుతుంది. తనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. వాట్ ఈజ్ వాట్, ఎలాంటి సేవా కార్యక్రమాలు తను చేస్తుంది, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా వెలికి తీసింది అనేది ఈరోజు కూలంకుషంగా ఒక ఇంటర్వ్యూలా కాకుండా చర్చలా చేయబోతున్నాం మనం. కాబట్టి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. నిజాయితీ పరులకు అండగా నిజాయితీ పరులు ఉండాల్సిందే. అక్క నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు సూరన్న టీవీ. అక్క హౌ ఆర్ యు? బాగున్నారా? బాగున్నాను తమ్ముడు, మీరు బాగున్నారా? బాగున్నా అక్క. ఇట్లా ఆఫ్టర్ లాంగ్ టైం, దాదాపు ఎంత 1 month అయింది మనం మాట్లాడి? ఎక్కువగా అయింది. అంతా అదే సమస్యల గురించి ఏదేదో చెప్తున్నాను. మీరు ఎట్లా ఎట్లా ఇవన్నీ మీ గురించే. వాస్తవానికి ఈ పేజీలో మొత్తం ఈ దాదాపుగా బుక్లెట్ లాగా ఉంది నా చేతిలో. వాస్తవం చెప్పాలంటే ఇవ్వండి, తను ఎంతగానం కష్టపడ్డదో, తను ఎవరెవరి కోసం ఎంతగానం నిజంగా ఫైట్ చేసిందో. అక్రమ మద్యం పైన ఫైట్ ఆట, ఇక్కడ ఐక్య పోరాటాలతో రాజ్యాధికారం అనే ఈ మన పోలీసుల విధానాలపైన ఫైట్, ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే విపరీతంగా తను ఫైట్ చేసింది. మెల్లమెల్లగా సందర్భం వచ్చినప్పుడు ఇవి చెప్పుకుంటూ మనం మాట్లాడతాం. చెప్పండి, ఎలాంటి సమాజాన్ని మీరు చూస్తాను ప్రస్తుతం? ఎట్లా ఉంది సొసైటీ? నిజంగా మహిళలకు అనుకూలంగా ఉందా ప్రభుత్వం? బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఈ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం రావచ్చు, మహిళలకు నిజంగా న్యాయం జరుగుతుందంటావా? తమ్ముడు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పార్టీతో మనకు పని లేదు, సమాజంతో పని. సమాజంలో వ్యవహరిస్తున్న చాలా మంది మానవత్వంగా ముందుకెళ్తున్న మనుషులతో మనకు పని. ఎందుకు వాళ్ళతోనే పని అంటే, ఒక ఆడబిడ్డకు సమస్య వచ్చింది, పోలీస్ స్టేషన్ వెళ్ళింది. వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ ఉండొచ్చు, ఏఎస్ఐ ఉండొచ్చు, ఎస్ఐ ఉండొచ్చు, సిఐ ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు. ఆమె సమస్యను చూసి వాళ్ళని పిలిపించి బాధితురాలికి న్యాయం చేస్తేమో ఆడబిడ్డ కూడా సంతోషపడుతుంది. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే అది జరగడం లేదు. ఆమె పోయి కంప్లైంట్ ఈరోజు ఇస్తే వారం 10 రోజుల దగ్గర ఒక సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బాధితురాలికి వేధించిన వాళ్ళు పిలిపించరు. ఏమో 10 సార్లు స్టేషన్ చుట్టూ తిరగాలి. మహిళ నాకు కష్టం వచ్చింది, ఏమైనా సార్ పిలిపియండి అని. అంటే పోలీసులకి ఇక్కడ బాధ్యత లేదా మరి వాళ్ళ డ్యూటీ పైన? మనం చెప్పని అవసరం లే, వాళ్ళ డ్యూటీ వాళ్ళకి తెలిసే. వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు గుర్తు చేస్తలేవా? 3 సింహాల టోపీ ఎందుకని పెట్టారు? సమాజంలో మా బాధ్యతగా తల్లి తండ్రి స్థానం మాది. ఏ కష్టం వచ్చిన ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, ఎవరు వచ్చినా సరే సమాజ సేవ చేసే మేము సేవకులము అని మాత్రం వాళ్ళు గవర్నమెంట్ నుంచి జీతం తీసుకొని మనకు సేవా కార్యక్రమాలు అందిస్తారు. అంటే వాళ్ళు దొరలు కాదు, సేవకులు. రాజుల కింద సేవకులు ఎంతనో వాళ్ళు అంతే సేవకులు. ఆ సేవా కార్యక్రమాలు వీళ్ళు జరిపించడం లేదు. ఎందుకంటే స్పష్టంగా పేర్లు అయితే చెప్పను. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చూసిన నేను, చాలా చోట్ల చూసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కానీ కొన్ని చోట్ల నేను తీసుకుపోయిన కేసులలో కొంతమంది నాకు సహకరించిండ్రు. ఎందుకంటే మన పట్టుదలను బట్టి సహకరించిండ్రు. అది కూడా ఇట్లా పోయి నామకే వస్తే అన్నట్టు వస్తే అది కాదు. కానీ ఆడబిడ్డకు ఈ న్యాయం ఖచ్చితంగా కావాలి సార్, ఎందుకు చెయ్యరు, వాళ్ళని ఖచ్చితంగా పిలిపి అని అంటే విడాకుల దాకా పోయిన దంపతులను కూడా నేను కలిపి కాపురానికి పంపించిన కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నవి. మైనర్ అమ్మాయిలకు మోసగింపబడి అమ్మాయిలకు బలాత్కారంగా లొంగ తీసుకొని ప్రెగ్నెంట్ వచ్చినా కానీ ఆ పిల్లలకు సోయలేని పరిస్థితి ఆ ఒక చిన్న ఏజ్లో అలాంటివి జరుగుతున్నవి. ఒక చోట నల్గొండ పిఎస్కి సంబంధించి నార్కట్పల్లి పిఎస్కు సంబంధించింది సిఐ గారు నాగరాజు, క్రాంతి కుమార్ ఎస్ఐ గారు
ఆ సార్ల వల్లనే నేను ఒక కేసు చాలా పెద్ద ఫైట్ చేయడం జరిగింది. న్యాయం జరిగిందా మరి మీరు చేసే ఫైట్? ఇప్పుడు కోర్టులో రన్ అవుతుంది. డిఎస్పి గారు మాత్రము శివరాం రెడ్డి సార్కి నేను ఈ ఒక సూరన్న ఛానల్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. మీలాంటి నిజాయితీ పరులు ఉంటే మాత్రం ప్రతి ఆడబిడ్డ మంచి ధైర్యంగా ముందుకెళ్తుంది. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందా అనే దానికి అర్థం కల్పించిన వాళ్ళు అవుతారు సార్. నీలాంటి అందరూ ప్రతి ఆఫీసర్కు నేను చెప్తున్నా, శివరాం రెడ్డి సార్ ఏ విధంగా అంటే డిఎస్పీలు చాలా మంది ఉంటారు, కొంచెం పేరు చెప్తేనే కదా పలానా వ్యక్తి అని తెలిసేది. చెప్పాలి. నల్గొండ డిఎస్పీ సార్ మాత్రం ఎంత చెప్పినా నేను తక్కువే. ఎందుకంటే నాకు ఆ కేసు విషయంలో మంచి సహకారం అందించిండు, న్యాయం చేస్తున్నాడు. ఇంకా కొంచెం పని ఉంది, బ్యాలెన్స్ లో ఉంది, అది కేసు రన్ అవుతుంది ఆ కోర్టులో. అలాంటి వాళ్ళు ఉన్న చోట మాత్రం ఆడబిడ్డలకు సేఫ్ ఉంటుంది. నేను ఈ ఛానల్ ద్వారాగా సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి నేను ఇది చెప్తున్నా. కానీ అలాంటి వాళ్ళు నాకు ఎక్కడ చూసినా కనిపించడం లేదండి. చాలా చోట్ల ఏదో 10లో ఒక్కరు. కానీ ఈ కేసు కూడా తప్పదారి పట్టించే వాళ్ళు నేను బలంగా నిలబడ్డా సార్ దగ్గరికి వెళ్ళిన. మైనర్ కేసు 7 నెలల గర్భవతిని చేసి అతడు నువ్వు ఎస్సీ పిల్లవి, నేను బీసీ, నిన్ను నేను పెళ్లి చేసుకోనని చెప్పేసిండు ఓపెన్ గా. చెప్పేస్తే ఆ ఒక విషయం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేపించిన, ఫోక్సో, చీటింగ్ కేస్, కిడ్నాప్ కేసు అన్ని దగ్గర మీరే చేపించారు? మేమే చేపించాం. అవి నడుస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో మీకు డిఎస్పీ శివప్రసాద్ న్యాయం చేసిండు. అమ్మాయికి, మైనర్ అమ్మాయికి ఫోక్సో కేసు అయినందుకు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయినందుకు ఆ అమ్మాయికి 50,000 కూడా గవర్నమెంట్ నుంచి పడ్డవి. ఇంకా ఇప్పటి వరకు ఏం పడలేదు. బాబు పుట్టిండు, తీసుకెళ్లి మ్యాచింగ్ సెంటర్ లో హైదరాబాద్ లో DNA టెస్ట్ కూడా చేయించుకొని వచ్చిన. ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు విడిపోయి ఉన్నారా భర్త ప్లస్ ఈమె? ఇప్పుడు పెళ్లి కాలేదు కదా, కానీ గర్భవతి అయింది. అబ్బాయికి కూడా 1 year అయిపోయింది. అబ్బాయి బాబు పుట్టిండు. పేరు పెట్టిందా? ఇంకా పేరు పెట్టలేదు. పేరుగా పెళ్లి చేసుకున్న తర్వాత పెట్టుకుంటారేమో, వాళ్ళకి నచ్చిన పేరు కదా, బీసీ అని గర్వంగా ఫీల్ అవుతున్నాడు కదా. ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత అతను ఈమె కలవలే. మీరు కల్పిస్తారా? జైలు పంపించినాము, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిండు, ఇక కోర్టుకు అటెండ్ అవుతున్నాడు. అంతే కదా, ఇక జడ్జిమెంట్ వచ్చినప్పుడు మరి పెళ్లి ఖచ్చితంగా చెయ్యాలని నేను కూడా ఆశిస్తున్నా. ఆ అమ్మాయి ఇల్లు నిలబడాలని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా చేస్తా. అంటే ఈ మధ్య ఎట్లా అవుతుందంటే పోక్సో కేసులోకి వెళ్ళి ఆ జైల్లో వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత, మొన్న మనం ఒక ఇష్యూ చూసాం, మనం పోలీస్ అధికారులకి లంచం ఇచ్చినట్టు. ఆయన లంచం ఇస్తే ఆయన బయటికి వచ్చిన తర్వాత ఒక 6 చంపేశాడు ఆయన. తెలిసిన మొన్న జరిగిన స్టోరీ. చంపేసిన తర్వాత ఆయన కూడా పురుగుల మందాకి చచ్చిపోయాడు, రాజ్ కుమార్ అన్నది. సో ఇలాంటి ఇష్యూలు బాగా జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? ఆయన బయటకు అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని అంటే వాళ్ళకు కుటుంబానికి దిక్కు. ఇప్పుడు అలాంటివి జరిగినా కానీ అలాంటివి ఎందుకంటే శత్రువు అయినా సరే నేను మంచిగా కోరుకుంటా. వాడు మోసం చేసిండు, తెలిసి తెలవగా గడ్డి గాద తిన్న బుద్ధులు అక్కడ చూపించిండు అమ్మాయిలను వాడుకొని. కానీ మన శత్రువు అయినా సరే, కానీ మనకు బద్ధ శత్రువు కాదు కదా. ఒక అమ్మాయి విషయంలో మాత్రమే ఇట్లా చేయొద్దంటే మనల్ని దృష్ట బుద్ధితో చూడొచ్చు. కానీ వాళ్ళు కూడా చల్లగా ఉండాలి, అలాంటివి అగాయిత్యాలు చేసుకోవద్దు, వాళ్ళు సేఫ్గా ఉండాలి, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి కాపురం చేసుకోవాలి, హ్యాపీగా బతకాలని మాత్రమే నేను ఫుల్ ఫైట్ చేస్తా. ధైర్యంగా నేను నిలబడతా, కోర్టుకైనా వెళ్తా, నేను ఎక్కడికైనా వెళ్తా. ఎట్లా మరి మీకు సపోర్ట్ ఏదైనా పార్టీ సపోర్టా? గతంలో కూడా మీరు బిఎస్పీలో పనిచేసినట్టున్నారు బహుశా? అవును, చేశా. తీన్మార్ మల్లన్న టీంలో పనిచేశారు. అవును, ఎట్లా అక్కడి నుంచి ఏమైనా ఇప్పుడు సపోర్ట్ ఉంటుందా? నాకు తీన్మార్ మల్లన్న సపోర్ట్ అనేది నాకేం లేదు. అంటే అప్పుడు కొద్ది రోజు ఆయన జైలు పోయినప్పుడు వాళ్ళ భార్యతో కలిసి మేము కొన్ని చోట్ల మీటింగులు చేశాము. భువనగిరి అంటే, నల్గొండ అంటే కొంచెం సపోర్ట్ చేశా. ఎందుకంటే ఆమె కూడా ఒక ఆడబిడ్డ మహిళ కాబట్టి, భర్త జైల్లో పడ్డాడు కాబట్టి ఆమె కష్టపడుతుంది, ఆమెకు మనం సపోర్ట్ చేయాలని అప్పుడు నేను చాలా కష్టాల్లో ఉండి కూడా నేను ఒక మహిళకు నేను సపోర్ట్ చేయాలని చేశా. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అప్పుడు కూడా మల్లన్న నాకు తెలుసు. అప్పుడున్న నేను పరిస్థితి కూడా మల్లన్న గారికి తెలుసు.
అట్లా ఉండి కూడా తనకు సపోర్ట్ చేశాను నేను. కొద్ది రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో బీఎస్పీలోకి వెళ్ళా. హైద్వా చేశా, హైద్వా మహిళా సంఘం, ఓకే. అందులో కొన్ని రోజులు చేశా. ఇక అందులో నుంచి బీఎస్పీ వాళ్ళు మనలాగే అక్క తమ్ముడు అన్నట్టు అందరు వచ్చి అక్క నువ్వు రావాలి మా పార్టీలోకి రావాలని ఖచ్చితంగా ఎర్రకృష్ణ అని అడ్వకేటు ఒక తమ్ముడు, ఓకే. రామావతి రమేష్ ఒక తమ్ముడు ఎస్టీ, ఆ ఇద్దరు తమ్ముళ్ళు, ఇంకా పేర్ల మహేష్ అని జర్నలిస్టు, ఆ అబ్బాయి, ముగ్గురు కలిసి నన్ను ఖచ్చితంగా నువ్వు కావాలి అక్క అని చెప్పేసి బీఎస్పీలోకి తీసుకెళ్లారు. ఏమైనా పదవి ఇచ్చారా బీఎస్పీలో? మహిళా కన్వీనర్గా చేసిన జిల్లా, దేవరకొండ ఫస్ట్ దేవరకొండ కన్వీనర్గా చేసిన. ఇప్పుడు ఏ జిల్లా వస్తుంది? ఇప్పుడు నల్గొండ వస్తుంది. సెకండ్ నల్గొండ మహిళా కన్వీనర్గా చేసిన జిల్లా మొత్తం. ఇక ఆర్ఎస్పీ సార్ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళి వచ్చేసినాం. అంటే ఆర్ఎస్పీ సార్ మీద ఏమన్నా ఒపీనియన్ ఉందా ఇప్పుడు? అంటే ఆయన బీఆర్ఎస్లో వెళ్ళడం మంచి అనిపించిందా, లేకుంటే బీఎస్పీలో ఉంటే బెటరా, లేకుంటే ఫర్దర్ సైలెంట్ ఉంటే బాగుంటుండేనా? తమ్ముడు ఆ మాట అడిగితే నేనేం చెప్తానంటే బీఎస్పీలో ఉన్నప్పుడు మాత్రము అంటే ఆయన అక్కడ పోక ముందు సార్ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. ఆడబిడ్డలం అందరము, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి రాజీనామా చేసి ఒక ప్రజల కష్టాలు తీర్చడానికి వచ్చిండు. అసలు మాకు తోడబుట్టిన అన్నలాగా, మా తండ్రిలాగా, అసలు మాకు మొత్తమే ఒక సింహం, ఒక పెద్ద పులి మాకు ఉందన్న ఆలోచనతోని మేమైతే చాలా పొంగిపోయినాము. కానీ ఒక సీఎంగా చూడాలని అనుకున్నాం. తను ఆ సీట్లో ఉంటే మనలాంటి వాళ్ళు మొత్తం ఒక రేంజ్లో ఉండొచ్చు, మనకంటూ ఒక దారి ఉంటుంది కదా అన్న ఆలోచనతోనే మేము చాలా అంటే చాలా ఆ భ్రమలో ఉన్నాము. కానీ ఇక బై మిస్టేక్ ఏం జరిగిందో నాకైతే తెలియదు. లోపల ఎన్నో ఉంటాయి, తనని కూడా తప్పు పట్టాల్సిన అవసరం నాకు లేదు. తను వ్యక్తిగతంగా అయితే చాలా మంచోడు. అవునండి. ఇప్పుడు ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా అధికారులకు ముచ్చెమటలు పట్టించారు చాలా. అసలు వాస్తవంగా నేను రావడమే ఆ సార్ని చూసి వచ్చిన. ఎందుకు చూసి వచ్చిన అంటే ఇంతమంది నాయకులను చూస్తున్నాము, అసలు ఆడపిల్లల కోసము, ముసలమ్మల కోసము, మూలకు వండుకున్న ముసలమ్మ కూడా కట్టె పట్టుకొని నిలబడేలాగా ఆయన ప్రతి స్టేజ్ మీద మహనీయుల గురించి చెప్పడము నాకు ఆయన నోటనే విన్నా నేను. ఓకే. ప్రవీణ్ సార్ నోట్లోనే విన్నా. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాగానే ఫైట్ చేస్తాను అనుకుందాం మనం. ఎట్లా మరి మళ్ళీ వై నాట్, ఎందుకు మరి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ మీరు ఎందుకు వెళ్ళే? మరి ఇంకా నాకు ఎందుకు వెళ్ళలేదంటే ఆ పార్టీ నాకు మా ఊర్లోనే నాకు కొంచెం ఎక్స్గా ఉంది, నాకు వెళ్ళలేదు. అంటే పార్టీ అని నేను చెప్పాను, మన ఉన్న చోట అందులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కొంచెం దూరం. అలాంటి వాళ్ళతో నాకేం పని, బానిసత్వం చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను. సచ్చినా సరే నిలబడి కాల్ చేయి, నేను సమాధి అయిపోతా, నేను ఇలాగే చేతులు పట్టి నిలబడి ప్రాణం వదలడానికి సిద్ధంగా ఉంటా. కానీ ఒకనికి లొంగి తిరగడం, బానిసత్వం చేయడం, జై కొట్టడం అయితే అది నాకు నచ్చదు. నేను వెళ్ళను, జరగని పని అది కాదు. ఎట్లా మీరు ఎట్లా స్టెప్ వేస్తాను? ఎప్పుడు మీరు ఇంత ఫైట్ చేస్తాను మహిళల కోసం? మీ మీద ఏమైనా ఒత్తిళ్ళు, మీ మీద ఏమైనా కేసులు, ఒక మహిళ ఎందుకు చేస్తుంది, మీకేం అవసరం, మీ వెనుక ఎవరైనా డబ్బులు ఇస్తారా అనే ప్రశ్న ఏమైనా వచ్చే? జనాలు ఏమైనా ఇట్లా మిమ్మల్ని పురికొల్పారా? నా మీద ఒత్తిడి చెప్పుకోలేనంత ఉంది. కానీ కొందరు బయట పడతారు, కొందరు పడరు. కొందరు చెప్పుకుంటారు బయటికి, కొందరు చెప్పరు. కానీ నేను చెప్పుకోవట్లేదు, అబ్జర్వేషన్లో ఉంచుతున్నా. చాలా మందిని నేను అబ్జర్వ్ చేసి చూస్తున్నా. కానీ ఆ టైం అంటూ రావాలి, మనకంటూ ఒక టైము, టిఫిన్ చేసే టైంకి ఒకటి ఉంటుంది, లంచ్ చేసే టైంకి ఒకటి ఉంటుంది. అదే విధంగా ఏదో ఒక రోజు టైం కోసం నేను ఎదురు చూస్తున్నా. కేసులు అంటే కూడా ఇప్పుడు పాపం అని పోతే శాపం అనే తగిలే అన్నట్టు కూడా ఒకసారి ఒక గతంలో అంటే హైదరాబాద్లో ఉన్నా నేను. ఓకే, చెప్పండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు కడప జిల్లా ఒక అమ్మాయిది, ఓకే, మైనర్ అమ్మాయి. ఆ అమ్మాయికి కన్నతల్లి చనిపోయింది, పిన్నతల్లి ఉంది. అంటే కాదు, ఇది కాదు, అది తీసుకోలేదు. ఇంకా నేను చేయనివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పా కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఒక రూపాయి భాగంలో 10 పైసలు మాత్రమే చేసుకున్నా, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఆ అమ్మాయికి కొంచెం వేరే రకంగా వేధిస్తుందంట. ఎవరు వస్తే వాళ్ళతో ఉండు అని చెప్పడము, డబ్బులు వసూలు చేసుకోవడం చేస్తుంది. ఈ పిల్ల అది తట్టుకోలేక పారిపోయి రైలు ఎక్కి వచ్చేసింది హైదరాబాద్కి. ఎటెల్లాలో తోసని పరిస్థితి. చక్కగా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది అమ్మాయి. వచ్చి అక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే మేము అక్కడ వెళ్ళినాం పొద్దున్నే. ఎవరు అమ్మాయి అది దాన్ని అందరు అడుగుతుంటే తెలుసుకున్నాం.
తెలుసుకున్నాక ఏ ఊరు ఏం లేదని చెప్పేస్తే మాది కడప దగ్గర పొద్దుటూరు దగ్గరంట, అంటే కడప జిల్లానే పొద్దుటూరు దగ్గర. ఆ అమ్మాయి అడ్రస్ అంతా చెప్పింది. బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్ ఉంది. పోయి అక్కడ చెప్పి నేనే ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేపించి అతడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయేలాగా చేసిన. ఎందుకంటే మైనర్ పిల్ల తెలుసో తెలియకో వచ్చింది, ఇక్కడ చేస్తే ఇది సిటీ ముందే రోజులు తెలుగు మంచిగా లేవు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు రెండు పరిశీలిస్తున్నాము. ఆంధ్ర అయినా ప్రాంతీయ భేదం లేదు. ఎవరైనా మన దగ్గర నా కళ్ళ ముందు కనపడ్డదంటే అది ఖచ్చితంగా నేను పట్టుకుంటా. అంతేనా? ఇది ఎక్కడ మరి నంబర్ పెట్టేవేదో అంటే ఈ ముగ్గురు పిల్లలకు ఎండలో వర్షం వస్తుందా? ఆ మధ్యవరకొండలోనే. ఈ వర్షం వచ్చే టైమా? ఏం లేదు, ఓకే, ఇట్లా నిలబడి అంటే ఎండ ఉంది. ఓకే, ఎండ ఉంది. అయితే ఈ అబ్బాయికి క్యాన్సర్ జబ్బు వచ్చింది. క్యాన్సర్ జబ్బు వచ్చి 10 లక్షల దాకా డబ్బు నగదు పెట్టుకుంటే కూడా బతకలేదు. బతకకపోతే పాపం చిన్న పిల్లలు ముగ్గురు, 2 కమల పిల్లలు, ఒక అమ్మాయి పెద్ద పిల్ల, ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు. అదే ఇప్పుడు శైలజ 30 సంవత్సరాలు వాళ్ళ తల్లేమో, అమ్మాయి భార్య, ఈ అబ్బాయి భార్య. నిహారిక 6 సంవత్సరాలు, రమ్య 3, సోమ్య 3. ఈ ముగ్గురు ఆడపిల్లలే. వీళ్ళకి న్యాయం చేశారు మరి? ఈ నెంబరు పెట్టి కొంచెం ప్రోగ్రామ్ చేసి నేను ఇంకొక తమ్ముడు సపోర్ట్ చేసి వాళ్ళ నంబరే అది, వాళ్ళ నెంబరే. మీ నెంబర్ పెడితే మళ్ళీ ఏమంటారంటే అట్లా అది నాకు వద్దు కదా, అది నాకు వద్దు. అట్లా వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేశారు? బతికిందా మరి? చనిపోయినందుకే కదా ఇది చేసి పెట్టినాము. ఇక మీలాంటి వాళ్ళ ద్వారా అక్కడ ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి. ఇప్పుడు ఎంత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఉన్నది? ఇదే గుడిసె? అదే గుడిసె ఉంది. ముగ్గురు ఆడపిల్లలే. మనం వెళ్తే కలుస్తారా? మాట్లాడతారు. ఎక్కడ? ఏ విలేజ్ వీళ్ళది? మన ఊరు మన దగ్గరనే, మన కాలనే. ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం వెళ్ళి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాం. నేను తప్పకుండా ద్వారా ఏమైనా హెల్ప్ చేద్దాం. తప్పకుండా. ఎట్లా వీళ్ళకి తిండి భోజనం? ఇక నాకు సాధ్యమైనంత వరకు రైస్ ప్యాకెట్లు వేయించిన, కొంచెం ఎంతో నాకు తోచినంత అమౌంట్ చేతికి ఇచ్చిన, ఇంకా నాకు తెలిసిన నాయకులను పిలిపించి కూడా ఎంతో కొంత 5,000, 2,000, అంటే ఇక 1000 కానుంచి ఎవరు దోచినంత వాళ్ళు ఇట్లా దాన ధర్మం లాగా ఇచ్చారు. ఆ నెంబర్ పట్టుకుని చదువుకుంటారా? పెద్ద అమ్మాయి పోతుంది, చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్. అంటే ప్రైవేట్ డబ్బులు ఉండవు మన దగ్గర. ఇంకెక్కడ ఉన్నాయి అక్కడ? వాళ్ళకి ఇల్లే లేదు పాపం. అగో గుడిసెలో ఇందిరా మిల్లు వస్తే బాగుంటది మరి. పెట్టిపియాలని కూడా నేను వెళ్ళా బాలనాయక్ సార్ దగ్గరికి, చూద్దామమ్మా అన్నాడు. ఎలక్షన్ టైంలో వస్తారేమో, ఇప్పుడు రారేమో బహుశా. అయిపోయింది, వచ్చిండ్రు పోయిండ్రు, అయిపోయింది అంతే. ఇది ఒక ఇష్యూ. మిత్రులు గమనించండి, వీళ్ళ గురించి ఫైట్ చేసింది. అందుకే నేను ఏమన్నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే తెలంగాణలో ఉదయించే మరో బెల్లి లలితక్క అని చెప్తున్నాను నేను. ఎందుకంటే లలితక్క అనే పేరు, కానీ బెల్లి లలిత నేను పోతున్న రీజన్ కూడా ఇదే. సమాజంలో జరుగుతున్న రుగ్మతలు తన దృష్టికి వచ్చినప్పుడు ప్రాంతీయ భేదాలు లేకుండా తను కష్టపడుతూ నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి నడుము బిగించి ఫైట్ చేస్తుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ నల్గొండ జిల్లాలో అక్రమ మద్యం విక్రయ అరికట్టడం తను ప్రెస్ మీట్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చర్యని ఆమె వినతి పత్రం ఇచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇంకా అలాంటివి అమ్మాయిలవి చాలా వస్తున్నాయి. ఇంకా మైనర్ అమ్మాయిలవి బయట పడకుండా, ఎందుకంటే వాళ్ళ పేరు బయటకు వచ్చిందంటే రేపు పెళ్లి కావాల్సిన పిల్లలు కదా, వాళ్ళ లైఫ్ బాగుండదు, జరుగుతూనే ఉన్నాయి. నేను చెప్పట్లే నా అన్న, మీతోనూ కూడా చెప్పిన, ఫోన్లో కూడా చెప్పిన, బయట పడేటివి కొన్ని ఉంటాయి, బయట పడనివి లోపల సమాధి అయ్యేటివి, కొన్ని జీవితాలు నాశనం అయ్యేటివి చాలా ఉన్నాయని చెప్తున్నా. వెలుగులోకి రానివి చాలా ఉన్నవి. అంటే వాళ్ళు చెప్పడానికి భయపడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి చెప్పింది అనుకో, సపోజ్ అబ్బాయి కావచ్చు, మహిళ కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమస్య ఉన్న వాళ్ళు చెప్పారనుకో, చెప్పినావా నీకు ఇందాక నువ్వు చెప్పినట్లే బయటకు వచ్చి 6 మందిని కథం చేసినట్టు మళ్ళీ నన్ను ఏం చేస్తారో అని అదొక భయం ఉంది. నేనేమంటున్నానంటే ఇలాంటి భయభ్రాంతులు ఇవ్వాలంటే పోలీసు డిపార్ట్మెంట్ గట్టిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసు, అయ్యో మేము కొట్టొద్దు తిట్టొద్దు అమ్మా, అరే కొట్టొద్దు తిట్టొద్దు. మరి ఒకప్పుడు ఇదే ఎల్బీ నగర్లో సునీతని ఏం చేసిరు, ఎస్టీ సునీతని ఏం చేసిరు పాపం. ఆమె బిడ్డ కోసం అని మా ఊరు పక్కనే, ఆమె ఊరు కూడా పడమటిపల్లి, బిడ్డ కోసం అని సొమ్ములు తీసుకొని వస్తుంటే అన్యాయంగా దాన్ని పట్టుకొని పోయి కొట్టి 3rd డిగ్రీని ఉపయోగించి. మరి ఈ దొంగలనే విడిచిపెడుతురు, నీతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటోళ్ళని మాత్రం బొమ్మను తిమ్మిని బొమ్మను చేస్తారు. ఇంట్లో మాత్రం నేను డిపార్ట్మెంట్ నేను అనట్లేను, కొంతమంది వ్యక్తులని. ఇంకో ఇప్పుడు చెప్పుకున్నాం, శివరాం రెడ్డి సారు, క్రాంతి కుమార్ సారు, నాగరాజ్ సార్, అలాంటి వాళ్ళు
మహానుభావులు వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ కుటుంబ సమేతంగా చల్లగా ఉండాలి, వాళ్ళని దేవుడు మంచిగా కాపాడాలని నేను కోరుకుంటా. అలాంటి వాళ్ళు ఉంటే ఎంతో కొంత డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుందని నేను చెప్తున్నా. కొంతమంది వేసి నేను కొన్ని వీడియోలు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, ఏంది లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? ఓకే, వాళ్ళని ఏమనాలి? మేము శుద్ధపూసలమని కొంతమంది చెప్పుకుంటారు. ఆ శుద్ధపూసతనం చెప్తే అది లైవ్గా చూపిస్తే కూడా అప్పుడు అర్థమవుతుంది. కానీ మనం వాళ్ళని చిన్నతనం చేయాలని నేను చేయట్లేను, నేను చెప్పట్లేను. ఎంతవరకున్నా మీ పవర్ని వాడండి, నువ్వు కొట్టాల్సిన అవసరం లే. మీరు పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడైతే జనసేవ చేయాలని ముందుకు డిపార్ట్మెంట్లో జీతం తీసుకొని పనిచేస్తున్నారో మీరు ఆ పవర్ని వాడండి, అది పనిచేయండి, మీ లాఠీని పనిచేయండి. అంటే దెబ్బలు కొట్టమని నేను చెప్పట్లే. దెబ్బలు కొట్టమని కూడా ఎవరిని కొడతారు మీరు? అక్కడ చెయ్యరని తప్పు చేసిన వాడికి దంచు, తప్పేముంది? ఒప్పు చేసిన వాడికి నువ్వు సహకరించు, అది నీ మానవత్వాన్ని కూడా అక్కడ చూపించుకోమని చెప్తున్నా పోలీస్కి. అవును, వాస్తవమే. కానీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, ఇప్పుడు బెయిల్ కూడా తప్పు చేసిన తొందర వస్తాయి, అది నిజాయితీ పరకు వస్తలేవు బెయిల్స్, రావు స్టేషన్. ఇంకోటి సూరన్న, అక్కడ ఇంకోటి కిటికీ ఏముంది చెప్తా. తప్పు చేసినోడికి ఏమో ఈపు మీద ఈగ వాళ్ళక దోమ వాళ్ళక వాళ్ళకి మంచిగా తీసుకుపోయి ముప్పూట భోజనాలు పెట్టి వాళ్ళకి అవసరానికి ఏం కావాలన్నా అవి చూసుకుంటున్నారు. వానికి తప్పు చేసినోడికి ఇంకేం భయం ఉంటుంది? ఏం భయం వానికి? కదా, కష్టం చేసేది తప్పుతుంది, అక్కడ బయట తిరిగి పని చేసొచ్చుడు తప్పుతుంది, అక్కడ కొన్ని పనులు కూడా తప్పుతున్నాయి. దర్జాగా వానికి తినే బుక్కెడు కూడా దొరుకుతుంది పోలీసు వాళ్ళ ద్వారా, నిమ్మలంగా పెడుతురు, దర్జాగా పెడుతురు. తప్పు చేసినోడికి వాడు మళ్ళీ చేయడానికి ఎందుకు సిద్ధపడడానికి అవకాశం లేదు? 100% ఉంది అక్కడ. కదా అంటూనే ఉంటారు బజాతుగా, చల్ 10 మందిని చంపినా ఒకటే కేసు, ఒక్కడిని చంపినా ఒకటే కేసు, చల్ నాకు ఎవడేం చెయ్యడు. విపరీతంగా మాట్లాడతారు, విపరీతంగా మాట్లాడతారు. అక్కడ పోలీసులు ఉండి కూడా ఇట్లా పెట్టుకొని మంచిగా సినిమా సీరియల్ చూసినట్టు చూస్తుంటారు. నేను చూసిన, చాలా చోట్ల చూసిన. అరే మా కాలనీలోనే ఒక ఎస్ఐ, ఇక పేరు కూడా చెప్తా, నందులాలు, మా కాలనీలోనే ఒక విషయంలో ఒక సందర్భంలో ఒక మహిళ మీద గాయచ్చంగా పెద్ద సంఘటన జరిగితే ఆయన వచ్చి ఒక బ్రోకర్ ముండ చేయలేస్తే హి అని నవ్వుకుంటూ పోయిండు. ఆయన ఎస్ఐ అనాలనా, ఏమనాలి ఆయనని? రీసెంట్గా 1 year అయిపోయింది, 1.5 year అవుతుంది. ఇలాంటివి అన్నీ నా మైండ్లో ఒక మెమొరీ రిపీట్ అయినట్లుగా అవుతుంటే నాకు ఒక రోజు నిద్ర పట్టట్లేదు. అసలు ఏంది, ఎటు పోతుంది సమాజము? తప్పు చేసిన వాళ్ళకేమో ముప్పూట భోజనాలు పెడుతున్నారు, ఏదో కొత్త ఇంటికి అల్లుడు వచ్చినట్టుకు భక్ష పర్వన్నాలు పంచభక్ష పర్వన్నాలు పెట్టినట్లేమో తప్పు చేసిన వాడికి మర్డర్లు మానభంగాలు రేపులు అత్యాచారాలు చేసిన వాడికేమో ఆ రకంగా పోషిస్తుంది గవర్నమెంట్. తప్పులు చేయనోడేమో ఇప్పుడు గొడవ జరిగింది సార్ నాకు న్యాయం చేయండి అన్న ఆడపిల్ల ఏమో 100 సార్లు తిరగాల్సి వస్తుంది. అంటే పైసలు అడుగుతారు వాళ్ళని, ఏమన్నా పోలీసులు అడుగు చోట అడుగుతూనే ఉన్నారు. మరి నీకు ఎట్లా న్యాయం జరుగుతుంది అంటే వీళ్ళు పిలిపిస్తలేరు, వాళ్ళని యాక్షన్ తీసుకుంటలేరు అంటే దాని అర్థం ఏముంటుంది సూరన్న? చెప్పండి. మనం ప్రత్యేకంగా చెప్పని అవసరం లే. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుచుకున్నట్టు కొన్ని ఉంటాయి సామెతలు. వెయ్యాలంటే చాలా వెయ్యొచ్చు. పాలిటిక్స్ లీడర్ల దగ్గరికి పోయినా అంతే ఉంది, పెద్ద మనుషుల దగ్గరికి పోయినా అంతే ఉంది, కులం పెద్ద మనుషుల దగ్గర పోయినా అంతే, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు పోయినా అంతే ఉంది. అంటే ఈ పోలీస్ వ్యవస్థ అయినా, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మరి మీడియా వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసా? ఆ అక్క అందరూ సపోర్ట్ చేస్తే మేము వస్తాం అంటే ఏంటి జరిగింది ఇష్యూ అంటారు. గిట జరిగిందంటే సరే వస్తాం. అరే ఈడ ప్రాణం పోతుందిరా నాయన, మీకు దండం పెడతా ఇట్లా రాండి అని ఇట్లా మొత్తుకున్నా కానీ వస్తాం అంటారు, ఫోనే ఎత్తారు కొంతమంది. అందరిని అనట్లే, కొంతమంది. అంటే అలాంటప్పుడు కూడా మీడియాను కూడా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అరే మీడియా ఉంది ఎందుకు? అక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికి, న్యాయాన్ని బయటకు తీయడానికి. న్యాయము ఇట్లా జరగాలని ధైర్యంగా నిలబడి పోరాటం చేయనీక. కొంతమంది అంటారు మేము నీ వెనక ఉండి పోరాటం చేయలేమమ్మా అంటారు. నా వెనక ఉండి మీరు చేయనవసరం లే, కొంచెం నాకు సపోర్ట్ చేస్తే చాలు. కొంతమందితో కూడా ఇట్లా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు. ఎందుకు మరి అన్ని మరి ఎందుకు సూరన్న టీవీని ఎందుకు అప్రోచ్ అయ్యారు మీరు? సూరన్ననే ఎందుకు అప్రోచ్ కావాల్సి వచ్చిందంటే, నేను ఎక్కువ సోషల్ వర్కర్గా నేను పనిచేస్తున్నాను కాబట్టి
నేను అన్నీ అబ్జర్వ్ చేస్తుంటా. ఏ జర్నలిస్టు ఏంది, ఏ మీడియా ఏంది, ఏ వ్యక్తి ఏంది, ఏ పోలీస్ ఏంది, ఏ లీడర్ ఏంది, ఎక్కడేం జరుగుతుంది అనేది నేను ఎప్పుడు కొంచెం లైవ్గా చూస్తూనే ఉంటా. అట్లాంటి సందర్భంలో కొంచెం నీ వాయిస్ బేస్ అనేది కొంచెం నాకు ఒక రకంగా అనిపించింది. ఓకే. అరే సరే ఈ తమ్ముని కూడా ఒకసారి చేసి చూద్దాము, ఏమంటాడో ఏం రిప్లై ఇస్తాడో చూద్దాము అని చెప్తే నీ నుంచి నాకు మంచి స్పందన వచ్చింది. కాబట్టి నేను ఇంత దూరం రాగలను. ఫస్ట్ మారినప్పుడు నాదైతే అమౌంట్ లేవని నువ్వు చెప్పావు నాతోని. అవును, అదే మరి నేను అంటున్నా. అమౌంట్ లేవని చెప్పావు. నేనేమన్నా మీతో అప్పుడు నాకు అమౌంట్ అవసరం లేదమ్మా, నీ సమస్య ఏందో చెప్పన్నావు. అంతే. మీడియా ముఖంగా అదే చెప్తున్నాను. ఎవరన్నా వస్తే బాధితులు, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, మీ డబ్బులు నాకు అవసరం లేదని, మీ సమస్యలో న్యాయం ఉంటే సూర్యన్న నిజాయితీగా ఫైట్ చేస్తాడు. మీ సమస్య తీవ్రతను బట్టి నేను ఫైట్ చేయాల్సి ఉంటుంది. అవతల ఎవరున్నా పర్లేదు, ఇదే నేను చెప్తాను. ఎవరికైనా అదే చెప్తాను నేను. ఇంకోటి, మద్యపానం బాగా విపరీతంగా పెరిగిపోతుంది. తాగినోన్నేమో పట్టుకుంటున్నారు పోలీసులు, బాగా చూడండి. తాగినోన్నేమో పట్టుకుంటున్నారు, వాడింత అది ఇది ఇస్తే కథం ఏ పోరా బేటా అంటున్నారు. మరి బెల్ట్ షాపులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారండి? వాళ్ళకి పర్మిషన్ ఎందుకు, లైసెన్స్ ఎందుకు? ఈ మద్యపానం ఎక్కువైన కానుంచి కూడా విపరీతంగా మగవాళ్ళే కాదండి, నేను మహిళకి సపోర్టు, మహిళకే అని మాత్రం పూర్తి చెప్పను. న్యాయం ఉంటేనే మాత్రం ఆమెకు నేను మద్దతు, ఆమె వెనుక నేనుండి ఫైట్ చేస్తాను. లేడీస్ కూడా అవుతున్న బానిస. అదే చెప్పుకొస్తున్నా. లేడీస్ కూడా ఇది ఫుల్గా వేసి ఇక ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు, కానీ చెప్పక తప్పదు. ఒక చోట ఒక పెద్ద అఘాయిత్యం జరిగింది. ఇది తప్పకుండా ఈ సందర్భాన చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నా. ఇన్నాళ్ళ నుంచి 10 సంవత్సరాలు ఈ సంఘటన జరిగి నేను నోరిప్పలేదు, ఈ రోజు చెప్పాల్సి వస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు అయింది. అవును. ఇంతకు ముందు ఒంగోలు మండలం ఉంది, తిమ్మాయిపల్లి, ఇప్పుడు చారగొండ ఉంది మండలం. తిమ్మాయిపల్లి గ్రామంలో ఒక అన్న చెల్లెలు విపరీతంగా వేశారు మందు. ఆ అన్న ఇంటికి చెల్లెలు ఏం గురించి వచ్చింది, డబ్బులు కావాలి, 1 లక్ష రూపాయలు అని చెప్పేసి నెల రోజులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగింది. ఇంటి చుట్టూ తిరిగి ఆమె ఎక్కడెక్కడనో గాలి గంప మొత్తం పంచాదులు పెట్టుకుంటే 20,000 అంటే 15,000 అంటే 18,000 అంటే ఏడేడనో నీలాంటి వాళ్ళతోనో కొంచెం మొఖమాటంతోనే ఇప్పించిండు. ఆమె డేట్ ప్రకారం కట్టలేదు. మళ్ళీ 1 లక్ష రూపాయలు కావాలి నాకు అని చెప్పేసి అతన్ని బాగా విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ఎవరిని? వాళ్ళ అన్నని. చెల్లి ఇబ్బంది పెడుతుంది అంటే అన్నదమ్ముల పిల్లలు వాళ్ళిద్దరు. ఓకే. అన్న కొడుకు ఈయన, అంటే బాబాయ్ కూతురు ఆమె, పెదనాయన కొడుకు ఈయన. అన్నదమ్ముల కొడుకు కూతురు అంతే. అన్నదమ్ముల పిల్లలు అంటే ఇంకా సొంతం అన్న చెల్లెలు, తండ్రులే వేరు. అలాంటి సందర్భంలో ఈయన దేవరకొండకు వెళ్ళిండు, చిట్టేసిర్రు అని చెప్పేసి. ఆ డబ్బులు తీసుకొచ్చే సందర్భం చూసి ఆమె కూడా అతని వెనుక వచ్చి దేవరకొండ నుంచి తిమ్మాయిపల్లికి 32 కిలోమీటర్లు. బైక్ మీద ఎంత దూరం ఉంటుంది జర్నీ? ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అంతే. డైలీ నాన్ స్టాప్కి వెళ్తే హాఫ్ అన్ అవర్. అవును. అలాంటి సందర్భంలో సాయంకాలం 5:30కి వెళ్ళిన మనుషులు నైట్ 10 దాకా మధ్యలో స్టాప్లలో ఇది వేసుకుంటూ వచ్చిర్రు. సరే, మొగోడు ఎట్లా వేస్తాడండి? ఆడ మనిషికి ఎట్లా ఉండాలండి? ఎవరైనా ఎంత ఇప్పుడు జనరేషన్ ఎట్లుందో మనకు తెలిసింది. అంటే ఉందని మనం చెప్పుకోవడానికి లేదు. అట్లా ఎట్లా చెప్తాము? అన్న చెల్లెలు కదా. ఈ డ్రింక్ పడ్డ మైకంలో ఏం జరిగిందో ఏం లేదో మనకైతే తెలియదు. డైరెక్ట్ ఇంటికి వచ్చేసి, ఆ ఊర్లోకి వచ్చేసి ఆమె కావాల్సిన బంధువులు వాళ్ళ, అంటే ఇతని సొంతం అక్కలే ఉన్నారు అక్కడ, వాళ్ళకు పడదు, ఈ అక్క తమ్ములకు పడదు. ఈ పడని వాళ్ళ ఇంటికి పోయి నన్ను అన్న అత్యాచారం చేసిండు బాగా తాగేసి అని చెప్తే, మరి ఈమె కూడా తాగే ఉంది, మరి అత్యాచారం చేసిండు అని చెప్పినప్పుడు మరి ఆమె బయటికి చెప్పలేదా? చెప్పొచ్చుగా, కేసు పెట్టాలేగా. ఎందుకు పెట్టలేదు? ఒక్కసారి కాదు 3 సార్లు చేసిండు అత్యాచారం. అంటే ఆమెకు అత్యాచారం జరిగిందంట, మళ్ళీ బైక్ ఎక్కింది, మళ్ళీ జరిగింది, మళ్ళీ బైక్ ఎక్కింది, మళ్ళీ జరిగింది, మళ్ళీ బైక్ ఎక్కింది 3 సార్లు. బాగా అయినండి సూరన్న గారు, మీలాంటి జర్నలిస్టులు ఇట్లాంటివి మీరు ఫైట్ చేయాలి. ఎందుకంటే చేసే వాళ్ళు తప్పు ఒకరైతే మధ్యలో బలి అయిపోయే వాళ్ళు ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు. అంటే సొంత అన్న చెల్లెట జరిగింది జరగకపోవచ్చు, అది కేసు ఎందుకు పెట్టలేదండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఎందుకు పోలేదు? సొంత అన్న ఇలా చేసిండు అని నువ్వు పోని కారణం ఏంది? నీకు ఎవరు వద్దన్నారు కేసు పెట్టొద్దని? అది అట్లుందా? అతని పైన దాడి చేసిరు,
వీళ్ళందరూ కలిసి ఇతని తమ్ముని భార్య, వాళ్ళ అక్కలు, బావలు ఓ 5-6 మంది ఈమెతో కలిసి, ఎందుకంటే వాళ్ళ అక్క కొడుకుకే ఇతని బిడ్డని ఇచ్చిండ్రు కాబట్టి ఆ ఒక వరకట్నం గురించి కొంచెం డిస్కషన్ ఉన్నది, వాళ్ళకి వీళ్ళకి పడకుండా ఉన్నది. ఆ కక్షతో ఇష్టం వచ్చినట్టు విపరీతంగా ఇతనిపై దాడి చేసిరు. ఆ దాడి చేయడంతో ఇతడు ఇప్పుడు ఇద్దరు చనిపోయిండు. చనిపోయిండు ఆయన, సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అంటే ఈమె చెప్పింది అబద్ధమో ఇతను తెలియదు ఇక, తెలియదు. ఓకే, చనిపోయిండు. చనిపోయినప్పుడు ఆ చావు కారకులు ఎవరు మీరు చెప్పండి? కారకులు ఎవరు? ఈ దాడి చేసిన వాళ్ళు, ఈ డ్రింక్ వేసినామే కదా. అంతే అంతే. అవును. అతని భార్యని ఏం చేసిరు తెలుసా? వీళ్ళందరు కలిసి ఈ పిల్లలని గుంజుకొని, ఈ పిల్లలని తల్లి దగ్గర రానియకుండా, తల్లితో మాట్లాడనీయకుండా, తల్లిని దాడి చేసి విపరీతంగా చంపడానికని ట్రై చేసిరు. అంటే భార్య ఏమడిగింది? నాకు న్యాయం కావాలి, నా భర్తను కొట్టి చంపేసిరు, అది జరిగిందా జరగలేదా, నేను పోలీస్ కేసు పోతా అంటే ఆమెని నిర్బంధించిరు, ఎక్కడ పోనీయకుండా నిర్బంధించి ఆమె మీద దాడులు చేసి ఇది చేసినా కానీ, ఏ స్టేషన్ పోయినా కానీ ఆమెకు న్యాయం జరగలేదు. ఈ 10 సంవత్సరాల నుంచి ఆమె వేక్కుంటూ వస్తూనే ఉంది. ఇక ఈమెకు కుటుంబంలో ఏది మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏ సందర్భంలో ఈమె పైన దాడి, మళ్ళీ ఆ చంపినోళ్ళు ఈ కారకురాలు మళ్ళీ కలిసిమెలిసి మంచిగా ఎంజాయ్ చేయడము, దావతులు చేసుకోవడము, పెండ్లీలకు, పేరంటాలకు, ఆ కుటుంబం ఈ కుటుంబం ఏకంగా ఐకమత్యంగా ఉన్నారు. బలైంది ఎవరు? ఇతని భార్య ఒక్కతే. ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇది అడగాల్సిన అవసరమా లేదా? ఇది ఇప్పటికీ వెలుగులోకి రాలే. ఈ రోజు నేను నోరిప్పుతున్నా, ఈ విషయం మీద ఈ రోజు నేను నోరిప్పుతున్నా. ఇలాంటివి జరుగుతున్నాయి. పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు తాగుడు మానిపిస్తున్నారా? ఇటువంటి సంఘటన ఉంటే వీళ్ళని తీసుకుపోయి మీరు ఎంక్వైరీ చేస్తున్నారా? చేస్తలేరు. కేసు నమోదు చేస్తురా? చేస్తలేరు. ఏది చేస్తలేరు. మరి ఎందుకండి ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే? మరి ఎవ్వరు పట్టించుకున్నప్పుడు సమాజం ఇంకేం కావాలి? వీళ్ళని చూసి ఇంకొకరు కావాలి, వీళ్ళని చూసి ఇంకొకరు కావాలి, వాళ్ళని చూసి అంటే ఇంకా ఇదే పోని ఏవి పట్టించుకున్నప్పుడు రద్దు చేసుకోండి. ఈ డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఉంది అని ఎందుకు చెప్పుకునేది బయట? మానవ హక్కుల కమిషన్ ఆడబోయింది, స్టేషన్ ఇక్కడ కాకుండా ఎస్పీ దగ్గర, అక్కడ కూడా డీజీపీ దగ్గర ఏవి పని చేస్తలేవు. నన్ను అడిగితే ఎవరో ఈ లైవ్గా అమ్మ ఎక్కడ పని చేయలేదని అడగమను, నేను చూపిస్తా అండి, నిర్భయంగా చూపిస్తా. ఇది జరుగుతుంది. ఎట్లా మరి దీని పరిష్కారం ఎట్లా? మరి ఎంత బాగుంది మీరు చెప్పింది, పరిష్కారం ఏం చేస్తే బెటర్? ఎట్లా చేస్తే మార్పు వస్తుంది మరి సమాజంలో? ఎట్లా చేస్తే మార్పు వస్తుంది అంటే, ఇతని పైన సరే 10 సంవత్సరాలు అయింది అతడు చచ్చి, పోయిన ప్రాణమా రాదు. కానీ తన భార్యకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందా లేదా? అంతెందుకు, రీసెంట్గా అప్పుడు దిశ కేసులో 4గురిని ఎన్కౌంటర్ చేసిర్రు. సరే తప్పు చేశారా చేయలేదా వాళ్ళే అని నిర్ధారణ అయిందని చెప్పేసి ఎన్కౌంటర్ చేశారు సజ్జనార్ సార్ గారు. అవునా? వాళ్ళ 4 భార్యలకైతే గవర్నమెంట్ ద్వారా అయినా న్యాయం జరిగిందా? జరిగిందా జరగలేదు మరి మనకేం తెలియదు. జరిగిందని కొందరు అంటున్నారు. ఎట్లా జరిగిందంటే, కొంతమంది గవర్నమెంట్ ద్వారా సహకారం అందించిర్రు ఎందుకంటే భర్తలని గవర్నమెంటే చంపింది కాబట్టి భార్యలకు సహకారం అందించారని కొందరు అంటారు, లేదని కొందరు అంటారు. ఇంకా అది భగవంతుడికే తెలియాలి. సరే సహకారం అందించకున్నా సరే, డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇలాంటి నిందితులని కఠినంగా చర్య తీసుకోవాలన్నా లేదా? ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. మరి మాకు తాగేటప్పుడు సోయి లేదా? ఒక్కసారి అత్యాచారం చేసిర్రు అని అంటేనే ఎక్కడికో వెళ్తుంది ఆ కేసు. చెర్లపల్లి, చెంచల్గూడ జైలుకు పంపిస్తురు, ఎక్కడెక్కడో పంపిస్తురు తప్పుని బట్టి. మరి ఈమె ఎందుకు 3 సార్లు జరిగితే ఎందుకు కేసు పెట్టలేదు? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇది కావాలని క్రియేట్ చేసిరా లేదా? కావాలని క్రియేట్ చేసి ఒక ఇల్లుని మాత్రం సర్వనాశనం చేసిరు. అయినోళ్ళే, కుటుంబ సభ్యులే, మంది ఎవ్వడు కాదు, మళ్ళీ మంది ఎవ్వరు రాలేదు. ఆ తిమ్మాయిపల్లి గ్రామంలో పెద్ద మనుషులు కూడా నిమ్మకు నీరెత్తినట్లే ఉంటారు. వాళ్ళకి ఇట్లా గిల్లుతో కూడా స్వర్చ ఉందో లేదో తెలియదు పాపం. అంత మాయకులు పాపం పెద్ద మనుషులు అనేవాళ్ళు. చూసి చూడనట్లే నిద్రపోతారు వాళ్ళు. తెలియదు. మించుకొచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ నెంబడి పెట్టుకొని వస్తారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళే కనబడతారు అక్కడ పెద్ద మనుషులు. మేము చెప్తాం, మేము చేస్తాం అని వస్తారు. ఏం చెప్తావాడా? పోయినో నిధి లేపుకొచ్చిరా, ఈయన భార్యకి ఏమైనా న్యాయం చేసిరా? మళ్ళీ వాళ్ళకే సపోర్టు ఎందుకు? సాయంత్రం ఇంత చుక్క ముక్క దొరుకుతుంది. ఈమెకు సపోర్ట్ చేస్తే ఈమె ఓపిస్తుందా, తినిపిస్తుందా?
ఈమె దగ్గర చిల్లి గవ్వలేదు, ఈమె ఏం చేస్తుంది చెప్పండి? ఉమ్. ఇదండి సమాజం. సమస్యలు మొత్తము సమాజంలో ఏ విధంగా అంటే రకరకాలు 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 సర్వనాశనం అయిపోతుంది. ఏ సమస్యకు పరిష్కారం ఉండదా? అసలు ఎక్కడ ఎక్కడ ఉమ్. ఇగో నాలాంటిది మొండిది ఎగబడి తెగబడి నిలబడ్డదంటే మంచిది కాదు. ఇంటోళ్ళే శత్రువులు అవుతున్నారు, ఉమ్. ఇంటోళ్ళతోనే శత్రుత్వం అంటగడుతున్నారు. ఉమ్. మీ అమ్మ అట్లా తిరుగుతుంటే ఇజ్జత్ పోతలేదు మీకు? ఉమ్. మీ అమ్మ అట్లా చేస్తుంటే మీకు పరువు పోతలేదు? ఉమ్. అంటే మాట్లాడితే ఇట్లా ప్రశ్నిస్తే ఇట్లా వీడియోలు చేస్తే అట్లా అంటారు కదా. ఇది జరుగుతుంది. మరి ఎవ్వరం మాట్లాడద్దు, అందరం మీలాంటి వాళ్ళు మీరు మూసుకొని ఉండండి, మాలాంటి వాళ్ళని నోరు మూసుకొని ఉంటాము. ఎవ్వరం పట్టించుకోవద్దు. ఎక్కడ చచ్చినోడు అక్కడే చావాలి, ఎక్కడ కాలిపోయినాడు అక్కడే కాలిపోవాలి. మళ్ళీ పోలీసుల దాకా కూడా వద్దు. పోలీసు యంత్రాంగం పని చేస్తలేదుగా, స్పర్శ లేదు పాపం వాళ్ళకి. అవును. ఎందుకంటే మరి జీతాలు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. మెదడు ఈడు ఉందేమో మోకాల ద్వారా. ఎందుకంటే డబ్బుల కాడ ఉంటది, జీతాలు కరెక్ట్ పడకపోతే ఆడ మంచిగానే ఉంటది. అక్కడ జీతాలు రావాలి, మనలాంటి వాళ్ళు కేసులు తీసుకుపోతే కావాలి, పైసలు కావాలి, అమాయకులు వస్తే వాళ్ళకి కావాలి. ఇది ఇస్తేనే వాళ్ళకి న్యాయం. మళ్ళీ అవతలోడు ఎక్కువ ఇచ్చిందంటే అవతలోనికే న్యాయం. డబల్ గేమ్. అవి కూడా నా కళ్ళారా చూసిన, చాలా కేసులు చూసిన. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నది. ఇంత నీతి ఉంది, మేము చేస్తాం అమ్మ అంటారు. ఏం చేస్తారు? అలా బొందా భూషానం చేసేది ఏం లేదు అక్కడ. చాలా మంది అండి సమాజంలో నేను న్యాయం చేస్తా అనే ప్రతి ఒక్కరిని చూస్తున్నా. ఎందరో కొంతమంది మాత్రమే మానవత్వంగా మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు. కానీ అందరూ అదే అవినీతికి, అదే అవినీతికి. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా పార్టీలు ఉంటారు. పార్టీలు పనిచేసేవాళ్ళు, కార్యకర్తలు, లీడర్లు, వాళ్ళ దృష్టికి ఈ సమస్యలు వెళ్ళావు మరి? వాళ్ళ దృష్టి కంటే ప్రత్యేకంగా పార్టీ అని కాదు తమ్ముడు. కొంతమంది ఇప్పుడు మనలాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అన్న ఒక సమస్య ఉంది అన్న, నాకు ఇక్కడ దాకా రా అంటే, ఎవరైతే చేస్తా నీకు ఎందుకమ్మా, ప్రతి దాంట్లో నువ్వే వెళ్ళి పెడతావు చెప్పు. ఇక అందరూ అంతే, చాలా మంది ఉన్నారు అట్లా. ఇంకా ఎవరో కొంతమంది ఉన్నవాళ్ళు, ఒకరో ఇద్దరో నాకు దగ్గర వాళ్ళు ఉన్నవాళ్ళు వస్తారు. అంటే ప్రజల కోసం మేము ఉన్నాం అనేవాళ్ళు. అంబేద్కరిస్టులు ఉంటారు చూసినావా, సమాజం కోసము కొంచెం ఈ దృష్టిలని మొత్తమే అంతం చేయాలని ఒక పట్టుదల వాళ్ళు ఉంటారు చూసినావా, ఒకరో ఇద్దరు ఊరికి. అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ వస్తారు నా దగ్గరికి, కంపల్సరీ వస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఎలక్షన్ అప్పుడు దండా పెట్టరు, రాలేం బహుశా. ఇట్లా ఓటేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీ బిడ్డల భవిష్యత్తు మాదే, మీకు ఈ హామీలు ఇచ్చినాం, మాకు ఓటే అంటారు కదా. వాళ్ళు ఈ సమస్యలు అప్పుడు రారేమో అనుకుంటాను నేను. అప్పుడు ఇంకా అది చెప్పాలంటే అది పెద్ద చరిత్ర అవుతుంది. ఇక అది మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. నమస్కారం. అలాంటి రాజకీయం ఎట్లా అంటే అసలు అప్పుడు ఏ విధంగా ఉంటుంది, బాబు వేయరా అమ్మ వేయరా, చల్లని తల్లి మెల్లెగా వచ్చి వెయ్యండి మీ ఓటు, చల్లని తండ్రి మెల్లెగా వచ్చి వెయ్యండి మీ ఓటు, గెలిచినాక జుట్టు వర్తము ఎగిరి ఎగిరి తంతము, బాబు వేయవా. బాబా అంటేనే ఆడ ఓటు పడుతుంది. బాబా అంటే తర్వాత మమ్మల్ని బాబా అలా చేస్తారు. ఇక అది అమాయకత్వం. 2000 వాడే 3000 వాడే చేతుల సాయంత్రం. మీరు మీ ఓట్లు అమ్ముకోలేదా? మేమండి నా గురించి నేను వాళ్ళు కూడా అడుగుతా, ఓట్లు అమ్ముకోలేదా? నువ్వు నన్ను నేను చెప్పుకుంటే నువ్వెట్ట నమ్ముతావు చెప్పు. మీ ఉద్దేశం మీరు చెప్పండి. కాదు అట్లా అమ్ముకోవాలి అంటే చాలా మందికి నేను ఒకటే చెప్పిన, ఆడపోయి నేను కాల్ చేశాను వస్తా కానీ నేను అయ్యో ఎవరికి అని చెప్పేసిన బజార్గా. సూపర్. నేను కాల్ చేసి వస్తా అంటే జనాభా లెక్కల్లో లేనట్లు అంటే, అరే ఇప్పుడు మాత్రం ఉన్నట్టు లెక్కేముందిరా నాయన, నేను ఇప్పుడు అసలు జనాభా లెక్కల్లో లేనట్లే, కొండల తక్క లేదు అని అందరూ తెలుసు. నేను ఓటేసిన నీకేమేరక, కాల్ చేసి వస్తా. నాకు ఎవరు ఇష్టం లేదు, నేను వెయ్యను. నోట కన్నా ఇస్తే బెటర్ కదా. అంతే. నేను గతంలో మునుగోడులో ఓట్ ఫర్ నోటా, జూబ్లీస్లో ఓట్ ఫర్ నోటా, ఈ రాజకీయ నాయకులకు ఓటు వేయకండి, వీళ్ళందరూ దుర్మార్గులు లుచ్చనాకులు అని చెప్పేసి ఓట్ ఫర్ నోటాకి వేపించి 4వ ర్యాంక్ వచ్చింది. అక్కడ మునుగోడులో చేస్తే 3300 ఓట్లు వచ్చినాయి. మొన్న జూబ్లీస్లో 900 ఓట్లు వచ్చినాయి నోటాకి. అంటే జనాలకి ఈ పార్టీకి నచ్చట్లే. అంతే. ఇట్లున్నారు, చాలా ఉన్నారు అట్లా. ఇక ఆ పూటకు వచ్చిన వాళ్ళకు, అక్క నువ్వు రావాలక్క, నీకు ఉన్న సర్కిల్ కొంచెం
కదిలి అక్క అది ఇదంటే సరే సరిపో. ఓట్లు అయిపోయినాక కొన్ని సందర్భాలలో 100 సార్లు ఫోన్ కొడితే ఎత్తలేదు. వాళ్ళనేమనాలి నేను? ఉమ్. వాళ్ళనేమనాలి నేను? ఆ, నేను ఊకే ఉండను, మెసేజ్ పెడతా ఆల్రెడీ. ఈసారి నా గడప దగ్గరికి రా, అప్పుడు మాట్లాడతా అని చెప్తా, మెసేజ్ పెడతా. పెట్టినా ఇప్పుడు చెప్పు తీసుకోవడం ఏమన్నా ఆ? ఇట్లా చెప్పు తీసుకొడతాను చెప్పి ఎవరైనా అంటే అంటారు అంటే మా ఊరు నేను అన్న గతంలో అది మనం అనవసరం లేదు, అని అవసరం లేదు. ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి కానీ ఆయన ఎన్నో ఉండే నేను ఎన్నో ఉండి అంటే లాభం ఏం చెప్పు? అవునా వాస్తవం. అది ముఖం ఎదురుగా వచ్చినప్పుడు చెంపదెబ్బ కొడతామా, చేయి దెబ్బ కొడతామా, ముఖం మీద మాట్లాడతామా, అప్పుడు ఆయన మనకేం రిప్లై ఇస్తాడు, ఏం సమాధానం ఇస్తాడు? అది ఉంటది కథ. యా, ఒకటే అండి నా దగ్గర ఫైనల్ గా కంక్లూజన్ చేయండి. ఫైనల్ గా ఎట్లా ఏం చేద్దాం, ఏం చేస్తే బెటర్ అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను కూడా కంక్లూజన్ చేస్తాను వాట్ ఇస్ వాట్ అనేది. ఇంకా ఎట్లా చేస్తే బెటర్ అంటే ఇప్పుడు మాత్రము చాలా మందికి ఇప్పుడు నేను చెప్పిన విషయం లాగా పోలీస్ స్టేషన్లో కావచ్చు, పాలిటిక్స్ నాయకుల వల్ల కావచ్చు, కుల పెద్దల కావచ్చు, న్యాయం అనేది చచ్చిపోతుంది, అన్యాయం అనేది మొలకెత్తుతుంది. ఈ అన్యాయాన్ని నరికేసి న్యాయాన్ని నీరు పోసి బతికించాలి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా. ఇప్పుడు మన భూమి మీద మానవత్వంగా ముందుకొచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మనలాంటి వాళ్ళకు నువ్వు అన్నం నీళ్లు పెట్టి మమ్మల్ని పోషించమని మేము అడగట్లేదు. నేను ఇప్పుడు ఇన్ని కేసులు చేస్తే ఎక్కడ నేను రూపాయి తీసుకున్నది లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తా, మీరు చేసి ఏ రకంగా తెలుసుకున్నా నాకు సంతోషమే. ఎందుకంటే వాళ్ళు చెప్పారా ఇట్లా పలానా లతాకకు నా కేసు విషయంలో ఇంత డబ్బు ఇచ్చినని వాళ్ళు చెప్పారా? ఖచ్చితంగా చెప్తారు, ఇచ్చినోడు ఇచ్చినానే చెప్తారు. నా ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయిలకు ఇంట్లో నుంచి బయట ఎలగొట్టిన వాళ్ళకు నా ఇంట్లో పెట్టుకొని నా బిడ్డలాగా నెలలో కొద్దిగా నా ఇంట్లో పోషించి పెళ్లి చేసి పంపించిన అమ్మాయిలకు. ప్రేమించిన అబ్బాయిలను పిలిపించి పెళ్లి చేసి పంపించిన నా డబ్బు ఖర్చు పెట్టుకుని. ఆ పిల్లలు మళ్ళీ పిల్ల తల్లులు అయినాక వాళ్ళ అత్తగారింట్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ నా ఇంటికి వస్తున్నారు, పండగ కంటే నా దగ్గరికి వస్తున్నారు. అంటే మీరు ప్రజలతో వాళ్ళతో అట్లా సత్సంబంధం ఉంది మీ దగ్గరికి వస్తున్నారు ఉంటున్నారు, అక్కడైతే న్యాయం అవుతుందని ఆ రకంగా బంధం ఉంది అలాంటి వాళ్ళతోన. ఇంకా చాలా వరకు నేను అట్లాంటివి చేస్తున్నా. మరి నేను ఫ్రీ సర్వీస్ చేసినప్పుడు మరి ఈ డిపార్ట్మెంట్ కొంచెం నాకు సహకారం అన్న అందించాలి కదా, వాళ్ళు ఫ్రీగానే అందించాలి కదా. మరి ఈమె తెచ్చింది ఒక కేసు అంటే ఈమె దిక్కు న్యాయం ఉందని గమనించాలి. ఈమె వచ్చిందంటే ఈమెకు మనం సహకరించాలని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. ఒకవేళ నాకే అదే పరిస్థితి వస్తే ఇంకా నా పరిస్థితి ఏంది అప్పుడు? అంటే వంగవాడి కాలు మొక్కాలనా పోలీసు వాళ్ళకి నేను? అంటే 100 మంది నేను బతికియాలి, నేను వంగవాడి వాళ్ళ కాళ్ళు మొక్కాలి. ఇది పరిస్థితి నడుస్తుంది సూరన్న. మరి ఇలాంటిది చంపేస్తారా, జీవం పోస్తారా? మీలాంటి వాళ్ళ ద్వారా బయటికి రావాలి. మరి ఇదండి ఖచ్చితంగా మన కొండ లలిత అలియాస్ బెల్లి లలిత అంటున్నాం మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఫైట్ చేస్తాను కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళంత గొప్ప వాళ్ళం మనం అంటే కాదు. స్ఫూర్తి బెల్లి లలిత లాంటి స్ఫూర్తి మా రోజు వీరన్న కావచ్చు. ఇప్పటికే చాలా మంది అంటే రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటారు. ఏదైనా కూడా కష్టపడుతున్నారు కాబట్టి నేను అట్లా సంబోధిస్తున్నా. అక్కతో జరిగిన చర్చలో నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ జర్నలిస్టులు కావచ్చు, ప్రశ్నించే గొంతులు కావచ్చు, ఈ సమాజం ఎట్లున్నదో వాటిని ప్రక్షాళన చేసేసి ఫైట్ చేయాలి. నేను మాటిస్తున్నాక ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడే సమస్య ఉన్నా గద్దెలెక్క వాళ్ళని నేను సిద్ధంగా ఉన్నా. మీరు సమస్యలు తీసుకురండి, దానికి న్యాయం చేద్దాం మనం, దాని నో డౌట్. ఐదర్ ఇటు నల్గొండనే కావచ్చు, దేవరకొండ కావచ్చు, చౌటుప్పలు కావచ్చు, మునుగోడు కావచ్చు, ఏ జిల్లా నాగార్కొండ ఎక్కడైనా పర్లేదు. ఏ సమస్యనే మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఒకసారి నా దృష్టి తీసుకురండి. మీరు ఎట్లయితేనో ఆశించి పని చేయరు, నేను కూడా ఆశించి పని చేయాలి. వాట్ ఈజ్ వాట్ పబ్లిక్, మన దగ్గర వచ్చిన పబ్లిక్ మనం న్యాయం చేద్దాం. తమ్ముడు ఒకటే, డబ్బు 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 అంటే మనం ఇంట్లో ఉన్న డబ్బు కోసమే, బయటికి పోయిన డబ్బు కోసమే, ఒకరి దగ్గరికి పోయిన డబ్బు కోసమే, పనిచేసిన డబ్బు కోసం డబ్బును ఆశిస్తే మన మానవత్వం అనేది అక్కడ కనపడదు, చచ్చినట్టే లెక్క. ఇప్పుడు సరే పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి ఇక పైవాడు కొడతాడంట. ఉన్నంతోనే తిను, ఉన్నంతోటి తిను, కానీ అమాయకులతో ఏడొస్తుంది? వీళ్ళది మొత్తం లాగేసుకున్నారు, మమ్మల్ని రోడ్డు మీద పడేసిరు అనే నీ దగ్గరికి వచ్చిర్రు. వాళ్ళ దగ్గర మనం ఉన్నదంతా పీక్కుంటే మళ్ళీ ఏముంటుంది చెప్పండి. అదో అలాంటి వాళ్ళని కాపాడమని పేదోళ్ళ నుంచి పోరాటం చేయండి, పేదోళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు జీవం పోయండి అని ఒక నా
ఊపిరి ఉన్నంత వరకు మాత్రము పేదోళ్ళ పక్షాన, ఈ మహిళల పక్షాన, మహిళల్లో కూడా రకరకాలు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకు నమస్కారం. వాళ్ళ గురించి నేను చెప్పాను. కానీ నిజాయితీపరమైన మహిళలకు న్యాయం నిజాయితీగా ఉన్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది చూసినావా, వాళ్ళ కోసం మాత్రం నా ఊపిరి ఉన్నంత వరకు, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను పోరాటం ఆపను. ఏ నాయకుడు సహకారం అందించినా సరే, అందించకపోయినా సరే, అలాంటి వాళ్ళని కూడా చాలా మందిని దాటుకుంటూ వచ్చిందాన్ని నేను ఎందుకు భయపడాలి? నేను తప్పు చేస్తే నేను తల ఉంచి నిలబడతా, తల ఉంచి భయపడతా. నేను తప్పు చేయనప్పుడు, నేను రైట్ రూట్లో వెళ్తున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి ఎవరికి? పోలీసులకు భయపడను, నాయకులకు భయపడను, ఎవరికి భయపడను. అవసరం లేదు నాకు. వాళ్ళు నన్ను పెట్టి పోషిస్తారు. ఏమన్నా మన కష్టం మనం బతున్నాం చెప్పు. ఇంకోటి, నేను ఈ కార్యక్రమాలు పెట్టుకోకుండా నేనే పని చేసుకున్నా కనీసం మినిమం షాంపిల్గా ఎత్తున్నా నెలకు 10,000 పని చేసుకోగలుగుతా మినిమం. అలాంటిది కూడా నేను పక్కన పెట్టి నా ఇంట్లో నేను చిన్న టైలరింగ్ చేసుకుంటా. ఖాళీ టైంలో టైలరింగ్ చేసుకుంటా. అందులో వచ్చిన ఒక 100, 200, 150 ఎంతో కొంత నా ఇల్లు గడపడం కోసం. అంటే నేను ఉండేది ఒక్కదాన్ని, నా ఒక్కదాని వరకు నేను చూసుకుంటా. ఎక్కడి నుంచి అయినా ఫోన్ వచ్చిందంటే అక్కకి ఇక్కడ ఇది జరిగిందని అంటే ఎమ్మటే వెళ్ళిపోతా. వాళ్ళు నాకు తిండి పెట్టే స్తోమత లేని వాళ్ళు కూడా నాకు పిలిచిర్రు అంటే వాళ్ళ దగ్గరికి పోతా. అప్పుడు ఏ రకంగా పోతా? నా ఇంట్లో అన్నం వండుకొని టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోతా. నేను నా అన్నం వండుకొని టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోతా వాళ్ళ కోసం. నేను మీరు ఇలా చేస్తారు కాబట్టి నేను మిమ్మల్ని బెల్లి వెళ్తా ఉంటున్నా అంతే, వేరే అని. ఇది నా తప్పంట. దీన్ని కూడా నన్ను తప్పుగా చూస్తారు చాలా మంది. చల్, నువ్వు పుణ్యానికి ఎందుకు పోవాలి, అదే నీ తప్పు అన్ని నన్నే ఎత్తి చూపించే వాళ్ళు కూడా కొందరు. పైసలు ఎవరో ఇస్తా అనిపిస్తుంది, ఇది కూడా తప్పేనంట. నన్ను కూడా అంటారు చాలా మంది. సూరన్న, నువ్వు హైదరాబాద్లో టీవీ కొన్నావు, కెమెరా కొన్నావు, సిస్టమ్ కొన్నావు, ఏది చేస్తున్నావు, ఈ ఐఫోన్ కొనుక్కున్నావు, 17 Pro Max కొన్నావు అంటే మనం కొనద్దా? ఏం సమాజం, ఏం లోకం ఇది అసలు. లెట్స్ సీ, ఏదేమైనా కంక్లూడ్ చేసేద్దాం వీడియోని, ఎందుకంటే చాలా లాంగ్ కూడా అవుతుంది. అక్కతో కలిసి అడుగు వేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. సమాజంలో అక్క తీసిన సమస్యల్ని ఇక ప్రతిరోజు గలం విప్పుతూ, ఎవరైనా బాధితులు అక్క దగ్గర వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్లకు న్యాయం జరగకపోతే మరుసటి రోజున ఇదే కెమెరా పట్టుకొని సూరన్న టీం బృందం అదే పోలీస్ స్టేషన్లో అడిగి ఆన్ ది రికార్డ్ ఫైట్ చేసే అవసరం ఉంటుంది. దాని నో డౌట్. నేను అక్కకు హామీ ఇస్తున్నా, మాటిస్తున్నా. అక్క ఒకటే తమ్ముడు, నేను నీ నుంచి ఆశించేది ఒకటే. నాకు ఎవరి సపోర్టు లేదు, నేను తీసుకొని కూడా. నాకు సపోర్ట్ ఎందుకు? న్యాయం కోసం కొట్లాడే వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు. అన్యాయం, తప్పులు ఉంటాయి చూసినావా, వాళ్ళకి కావాలి ఒక తలారి బలగం అన్నట్టు, వాళ్ళకి కావాలి 100 మంది సపోర్టు. నాకు అవసరం లేదు. నేను ఎక్కడైతే కొంచెం పోరాటం మొదలు పెడతానో నీకు ఫోన్ చేస్తా, నువ్వు రావాలి ఖచ్చితంగా. ఏ పోలీస్ అయినా సరే, ఎవరైనా సరే, అక్కడ మాత్రం ఖచ్చితంగా మనము పని అయిన దగ్గర జరిగే ముచ్చటే లేదు. ఖచ్చితంగా నల్గొండలో మనం బయట దిద్దాం. నాగర్ కర్నూలు, నల్గొండ తప్పకుండా. ఈ పరిసర ప్రాంతంలో మీ దృష్టికి ఏం వచ్చినా మా తీసుకురండి, తప్పకుండా. విల్ సపోర్ట్. ఇదండి లలితక్కతో నేను చేసిన చాయ్ పే చర్చ ఇష్టాగోష్ఠి కార్యక్రమం. చూడండి సూరన్న టీవీ, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ జర్నలిస్ట్ సూరన్న.